మహానటిగా నేషనల్ లెవెల్లో బస్ క్రియేట్ చేసిన కీర్తి సురేష్ మళ్ళీ అలాంటి మ్యాజిక్ రిపీట్ చేయాలని ట్రై చేస్తున్నారు. కేవలం స్టార్ హీరోయిన్ గా, గ్లామర్ డాల్ గా మాత్రమే కాదు, నటిగా మంచి పేరు తీసుకొచ్చే సాలిడ్ క్యారెక్టర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ బ్యూటీ. కమర్షియల్ సినిమాలు, ప్రయోగాలు వర్కౌట్ కాకపోవడంతో కెరియర్ లో మరో బిగ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ బ్యూటీ. మహానటి సినిమా కీర్తి సురేష్ కెరీర్ ను ఎలా టర్న్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్ లోనే వచ్చిన ఆ సినిమాకు ఓకే చెప్పడానికి కీర్తి చాలా భయపడ్డారట. సావిత్రి గారు లాంటి లెజెండరీ రోల్ తన వల్ల అవుతుందా అని టెన్షన్ పడినా టీమ్ సపోర్ట్ తో ఆ పాత్రకు న్యాయం చేయగలిగా అన్నారు. అయితే ఆ తర్వాత కీర్తికి ఆ రేంజ్ క్యారెక్టర్ మళ్లీ రాలేదు. లాస్ట్ ఇయర్ రివాల్వర్, రీటా, ఉప్పు కప్పు రంగు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సౌండ్ చేయలేదు. ఇప్పుడు మరోసారి మహానటి లాంటి క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నా అన్నారు కీర్తి సురేష్. ఫిల్మ్ జర్నీలో హిట్స్, ఫ్లాప్స్ కామన్ అని, రిజల్ట్ ఎలా ఉన్నా మంచి కథలు, గ్లామర్ టచ్ ఉన్న విభిన్నమైన పాత్రలు ఎంచుకోవడం విషయంలో మాత్రం ఎప్పుడూ తగ్గేదే లేదంటున్నారు కీర్తి. ప్రెజెంట్ కీర్తి సురేష్ అటు పర్ఫార్మెన్స్, ఇటు గ్లామర్ యాంగిల్స్ బ్యాలెన్స్ చేస్తూ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు. తెలుగులో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. బాలీవుడ్లోనూ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతూ ఉన్నారు. కేవలం స్టార్ హీరోయిన్ ఇమేజ్కే పరిమితం కాకుండా యాక్టింగ్ ఫుల్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి డైరెక్టర్లు కీర్తి కోసం ఏదైనా సాలిడ్ క్యారెక్టర్స్ రెడీ చేస్తారేమో చూడాలి.